తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా అడవుల్లో నివసించే గిరిజనులు ఎంతో భక్తితో పూజించే దేవతలు సమ్మక్క మరియు సారలమ్మ. వీరు దేవాలయాల్లో విగ్రహాలుగా కాకుండా ప్రకృతి రూపంలో పూజింపబడే దేవతలు. వీరి కథ ఒక నిజమైన గిరిజన మహిళల పోరాట కథగా చరిత్రలో నిలిచిపోయింది. చాలా సంవత్సరాల క్రితం దండకారణ్య అరణ్యంలో ఒక గిరిజన గోత్రం నివసించేది. ఒకరోజు అడవిలో వేటకు వెళ్లిన గిరిజనులు ఒక పులి దగ్గర ఒక చిన్న పాపను చూశారు. ఆ పాపను చూసి ఆశ్చర్యపోయారు. ఆ పాపకు ఏ భయమూ లేదు. ఆమె ముఖంలో దివ్యమైన కాంతి కనిపించింది. ఆమెను దేవుడు ప్రసాదించిన వరంగా భావించి ఆ పాపకు సమ్మక్క అని పేరు పెట్టారు. సమ్మక్క చిన్ననాటి నుంచే ధైర్యంగా, తెలివిగా ఉండేది. అడవిలోని జంతువులతో స్నేహంగా ఉండేది. గిరిజనుల కష్టాలను అర్థం చేసుకునేది. అందరి ప్రేమను పొందింది. ఆ ప్రాంతాన్ని పాలించే గిరిజన రాజు పేరు పగిడిద్దరాజు. అతడు సమ్మక్క ధైర్యం, తెలివిని చూసి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. సమ్మక్క రాజమాత అయిన తరువాత కూడా ప్రజలతోనే జీవించింది. గిరిజనుల సమస్యలను రాజుకు చెప్పి వారికి న్యాయం చేయించేది. సమ్మక్క, పగిడిద్దరాజుకు 2 కుమార్తెలు జన్మించారు. పెద్ద కుమార్తె పేరు సారలమ్మ, చిన్న కుమార్తె పేరు నాగులమ్మ. సారలమ్మ తల్లిలాగే ధైర్యవంతురాలు, నిజాయితీగల అమ్మాయి. ఆ కాలంలో వరంగల్ నుంచి కాకతీయ రాజులు పాలన చేసేవారు. వారు అడవుల్లో నివసించే గిరిజనులపై భారీ పన్నులు విధించారు. తిండి, పంటలు, పశువులు అన్నీ బలవంతంగా తీసుకుపోయేవారు. గిరిజనులు చాలా బాధపడ్డారు. సమ్మక్క ఈ అన్యాయాన్ని తట్టుకోలేకపోయింది. గిరిజనులందర్నీ ఏకతాటిపైకి తీసుకువచ్చింది. మన శ్రమ మనదే, మన హక్కులు మనవే అని వారికి ధైర్యం చెప్పింది. సారలమ్మ కూడా తల్లితో కలిసి ప్రజలను ప్రోత్సహించింది. కాకతీయ రాజు తన సైన్యంతో గిరిజనులను అణిచివేయాలని ప్రయత్నించాడు. అప్పుడు సమ్మక్క యుద్ధానికి సిద్ధమైంది. ఆయుధాలు తక్కువగా ఉన్నా ధైర్యం ఎక్కువగా ఉంది. అడవే వారి రక్షణగా నిలిచింది. సమ్మక్క యుద్ధభూమిలోకి ప్రవేశించినప్పుడు ఆమెకు దేవతా శక్తి ఉన్నట్లు ప్రజలు నమ్మారు. సారలమ్మ కూడా తల్లితో కలిసి యుద్ధంలో పాల్గొంది. గిరిజనులు సమ్మక్కను దేవతలా పూజిస్తూ యుద్ధం చేశారు. యుద్ధం చాలా కాలం సాగింది. కాకతీయుల సైన్యం ఎక్కువగా ఉండడంతో చివరికి సమ్మక్క తీవ్రంగా గాయపడింది. ఆమె యుద్ధభూమిలో కనిపించకుండా అడవిలోకి వెళ్లిపోయింది. ప్రజలు ఆమె దేవతగా మారిందని నమ్మారు. కొంతకాలం తర్వాత సారలమ్మ కూడా యుద్ధంలో వీరమరణం పొందింది. తల్లి కూతుళ్ళిద్దరూ గిరిజనుల కోసం ప్రాణాలు అర్పించారు. సమ్మక్క, సారలమ్మల త్యాగాన్ని గిరిజనులు ఎప్పటికీ మరచిపోలేదు. వారిని అడవి దేవతలుగా పూజించసాగారు. రాయి విగ్రహాలు కాకుండా చింత చెట్టు, కుంకుమ భరిణే రూపంలో పూజించడం ప్రారంభించారు. ప్రతి 2 సంవత్సరాలకొకసారి ములుగు జిల్లా మెదరం అనే గ్రామంలో సమ్మక్క, సారలమ్మల జాతర జరుగుతుంది. ఈ జాతర ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందింది. లక్షలాది మంది భక్తులు అడవుల్లోకి వచ్చి బెల్లం సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. ఈ జాతరలో కులం, మతం, భాష అనే తేడా ఉండదు. అందరూ సమానమే. ఇది సమ్మక్క, సారలమ్మలు బోధించిన సమానత్వానికి నిదర్శనం.